అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు చైతన్య వంటిల్లు. ఈ చేప పేరు మీకు ఎవరికైనా తెలుసా అండి? ఇది రూప్చంద్ చేప అంట. నేను చూడడం వీడియోలలో చూశాను కానీ డైరెక్ట్గా చూడడం ఫస్ట్ టైము. అది మా మార్కెట్లో, మా చేపల మార్కెట్లో నర్సరావుపేటలో రేరు ఎప్పుడో ఒకసారి వస్తుంది. చూసాం కానీ తీసుకోలేదు. సారి తీసుకోండి అని అతను చెప్తుంటే సరే అని తీసుకున్నాం. ఎలా ఉంటుందో తెలియదు కానీ తీసుకున్నందుకు మేము చాలా సంతోషపడ్డాము. ఎంత బాగుందంటే ఆ టేస్ట్ నేను వర్ణించలేనండి. అసలుకి చేపలు తినే వాళ్ళకి అదొక అమృతం అని చెప్పాలండి. ఇష్టపడే వాళ్ళకి, చేపలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అమృతంలాగా ఉంది. అది ఎంత కొబ్బరి ముక్కల్లాగా అంటే మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా కొరుకుతుంటే కొబ్బరి కొరుకుతున్నట్టు అలా ఉందండి. అసలు చూడ్డానికి ఎంత బాగుందో, తింటే కూడా అంత బాగుందండి. మీరు ఎప్పుడైనా ఇది వండారా, చూసారా? కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఆ చేప ముక్కలు కూడా చూడండి, అంతంత పొడుగు ముక్కలు ఎప్పుడూ నేను తినలేదండి. కానీ ఈసారి మేము తెచ్చుకొని వండుకున్నాము. చాలా బాగుంది. మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ. అలాగే ఈ చేపను మీ ఊర్లో ఏమంటారో, మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు, అంటే ఈ వీడియో చూసేవాళ్ళు ఛానల్ విజిట్ చేయండి. నా ఛానల్లో చాలా రకాల చేపల కర్రీస్ ఉంటాయి. ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కలాగా ఉంటుంది. అన్ని రకాల వెరైటీస్ ట్రై చేస్తాను, ఎందుకంటే మాకు చేపలంటే ఇష్టం. చికెను, మటను అన్నిటికన్నా చేపలంటే చాలా ఇష్టం మా ఫ్యామిలీకి. ఇంకా నాకు, మా ఆయనకి ఇష్టం కాబట్టి మా పిల్లలకు కూడా అదే ఇష్టంగా మారిపోయింది. అదే కానీ మేము అన్ని రకాల చేపలు ట్రై చేస్తున్నాము. అలాగే ఇది కూడా ట్రై చేసాం, కానీ చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఈ చేప పేరు విన్నారా? ఈ చేపను ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్ చేసి చెప్పండి. అసలు నాకైతే చేపల పేర్లు కూడా సరిగ్గా తెలియదు. మా ఆయన అయితే చాలా రకాలు తెలుసు. వాళ్ళ అమ్మమ్మ వండింది, అతను తిన్నాడు. కానీ మాకు చాలా తక్కువ, చెరువు చేపలు ఎక్కువ కాబట్టి మాకు ఎక్కువ రకాలు తెలియదు. ఈ రూప్చంద్ చేపను చూసినప్పుడైతే ఫస్ట్ నేను అయిష్టంగానే వద్దు అని అన్నాను. మా ఆయనే బాగుంటుంది, చూద్దాం ఒకసారి ట్రై చేద్దాము, బాగుంటుందో లేదో. ఆయన విన్నాడు, బాగుంటుందని విన్నాడు, అందుకని తీసుకుందాం అన్నాడు. నేనైతే అయిష్టంగానే సరే అన్నాను. తీసుకొని వండేటప్పుడు ప్రాసెస్ కూడా నేను ఓన్ ప్రాసెస్ చేశాను. అంటే ఎవరిని అడగలేదు ఎలా చేయాలని. ఎప్పుడైనా తెలియని దాన్ని ఎవరికైనా కాల్ చేసి అడుగుతాను, అలా ఏం చేయలేదు. నేను రెగ్యులర్గా చేసే చేపల కర్రీ లాగానే చేశాను. కానీ సూపర్ అంటే సూపరు. నేను 10/10 దీనికైతే. అస్సలకి టేస్ట్ ఎంత అసలుకి చెప్పడానికి కూడా రావట్లేదు ఆ టేస్ట్ విషయంలో. ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. దీనివల్ల ఉపయోగాలు మీకు ఏమైనా తెలిసేది ఉంటే కామెంట్ చేసి చెప్పండి. చాలామంది అయితే యూజెస్ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల అని చెప్పారు. పిల్లలకి ఎక్కువ చేపలు పెట్టడానికే చూడండి. పిల్లలు ఎక్కువ చేపలు తినరు, చికెను మటన్ తినడానికి ఇష్టపడతారు. పిల్లలకి ఎప్పుడు కానీ చికెను మటన్ వాటికన్నా ఫిష్ పెట్టడం చాలా మంచిది. ఒకవేళ పచ్చి చేపలు దొరకని సమయాల్లో ఎండు చేపలు పెట్టడం కూడా మంచిది. పిల్లలకి ఇది చాలా విటమిన్ అందుద్ది వీటి వల్ల. నా పుట్టింట్లో కానీ మెట్టింట్లో కానీ ఫేవరెట్ కర్రీ ఏది అంటే అందరం చేపల కూర అనే చెప్తాము. అలా మాకు అందరికి చాలా చేపల కూర అంటే ఇష్టం. చికెన్ తింటాం రేరు, కానీ చేపలు మాత్రం ఇష్టంగా తెచ్చుకొని తింటాము. చేపలు అయితే ఎక్కువ ప్రాసెస్ అని అందరూ చేపలు వండుకోవడానికి ఇష్టపడరు. మళ్ళీ కుదరదు అని ఒకటే అనుకుంటారు. ఒకసారి చెడిపోద్దేమో, రెండోసారి చెడిపోద్దేమో, మూడోసారి కుదిరిపోద్ది. నేను కూడా అలా నేర్చుకున్నదాన్నే. ఫస్ట్ ఉప్పు కారాలు సరిగ్గా వేయకుండా సరిగ్గా చేయలేదు, ఆ తర్వాత చిన్నగా నేర్చుకున్నాను. ఎవరైనా అంతే, ఒకేసారి డాక్టర్ అవ్వరు కదా. సామెత ఎంతమందికి గుర్తుంది? కామెంట్ చేసి చెప్పండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.